పైకెత్తి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈరోజు ఈ పునరుత్థానపు దినమున దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనను బలపరుచునుగాక. ఆయన మాటల చేత మనము విడుదల పొందుదుముగాక. దేవుని మాటల చేత మనము ఆశీర్వదించబడుదుముగాక. ఈ 81వ కీర్తన 6వ చరణంలో రాయబడిన మాటలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానంతో కూడిన మాటలు అంత మాత్రమే కాదు, దేవుడు జరిగించిన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆయన బరువును దింపితే విడుదల కలుగుతుంది. ఆయన భారాన్ని తీసివేస్తే విమోచన కలుగుతుంది. అందుకే మన దేవుడు విడుదలనిచ్చే దేవుడు. ఆమేన్. ఈ పక్కన ఉన్న వారితో చెప్పండి, విడుదలనిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, విడిపించే దేవుడు. ప్రతి భారమును తీసివేస్తాడు, ప్రతి బరువును తీసివేస్తాడు. ఎంతమంది బరువులను మోస్తున్నారు? కొందరు మోసే బరువులు చూడండి. కొన్ని చోట్ల వెయింగ్ మెషిన్స్ ఉంటాయి. లారీ మీద అన్ని సామాన్లు వేశాక, లారీ మీద ఒక లోడ్ అంతా ఎత్తిన తర్వాత ఆ లారీ తీసుకుని వెళ్ళాలి. దానికి ఆ లోడు ఎంత ఉంది అనేది తెలుసుకొని, ఆ బరువు ఎంత ఉంది అనేది తెలుసుకొని కొన్నిసార్లు ఛార్జ్ చేస్తారు. అయితే దాని బరువు ఎలా తెలుసుకుంటారు? త్రాసు మీద కుదరదు. అందుకే దానికి ఒక వెయింగ్ మిషన్ ఉంటుంది. తీసుకుని వెళ్ళి లారీ తీసుకుని అక్కడ పెడితే అది ఎన్ని టన్నులు ఉందో అక్కడ ఒక లెక్క వస్తుంది. కానీ కొంతమంది అంటారు, అయ్యా ఇప్పుడు ఆ మిషన్ మీదకి వెళ్ళి నా బరువులన్నీ వేసిన ఆ టన్నుల కొద్ది లారీ బరువును అది మోస్తుందేమో కానీ నా బరువును మాత్రం అది కొలవలేదు. అంటే మీ భారాలు బరువులు కొన్నిసార్లు ఎలాగున్నాయంటే ఏ మిషన్ చేత కూడా కొలవలేనంత బరువైన భారాలు. అందుకే కొందరంటారు, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఈ బరువును నేను మోయలేకపోతున్నాను అని. ఈరోజు ఈ మాటలు వింటున్న క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానపు దినమున వాక్యమును వినుచుండగా, ఈ మాటలు చదువుచుండగా మీ జీవితాల్లో ఏ బరువులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అది ఏ బరువైనా కావచ్చు, మోయలేనంత భారము కలిగిన ఆ పరిస్థితులన్నిటి నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు మోస్తున్న భయంకరమైన మోత బరువుల నుండి, మోయలేని మోతగంపల నుండి వారిని విడిపించిన దేవుడు. అనారోగ్యమనే బరువు నుండి నిన్ను ఆయన విడిపించునుగాక. ఆర్థిక సమస్యలైన బరువు నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. నీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా. అది ఏ బరువైనా కావచ్చు. బరువులు అనేవి ఆర్థిక సమస్యలు కొంతమంది జీవితంలో కొన్ని బరువులుగా ఉంటాయి. కొంతమందికి డబ్బుండి కూడా ఇంకా చాలా బరువులు మోసేవారు ఉన్నారు. మనశ్శాంతి ఉండదు, మనసుకు సరైన నెమ్మది ఉండదు, అలాగే సమాధానం ఉండదు. అనేక విధాలైన బరువులు ఈ లోకంలో ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఒక బరువు అయితే, వివాహాలు కాని సమస్యలు అదొక బరువు, అలాగే అప్పులు తీరని పరిస్థితిలో బరువులు, ఉద్యోగాల వేటలో వేటాడి అదొక బరువు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా దానిని ఇబ్బంది పడతా ఉంటే అది కూడా భయంకరమైన బరువు. కనుక ఉద్యోగం చేసేవారు సంతోషంగా ఉన్నారా? చేతి పనులు చేస్తూ కష్టపడుతూ సంతృప్తిగా ఉన్నారా అంటే వారి యొక్క జీవన విధానం వారికి బరువుగా ఉంది చాలాసార్లు. కానీ అలాగే ఇంకా కొంతమంది జీవితంలో చదువుకునే వారికి కావచ్చు, వాళ్ళు ఏ పని చేసినా, వ్యాపారం చేయనివ్వండి, చదువుకోనివ్వండి, ఉద్యోగం చేయనివ్వండి, ఏది చేసినా అది భారముగా బరువుగా చాలామంది జీవితాల్లో ఉంటుంది. ప్రభు అంటున్నాడు, వారి భుజముల మీద నుండి ఆ బరువును నేను తీసి అంటే అర్థం ఏంటి? ఆయన మోస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఉంది కదా, 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఆయన భుజము మీద రాజ్యభారముండును. నీ భుజం మీద ఉన్న బరువు తీసి ఆయన తన భుజం మీద పెట్టుకుంటాడు. నీ భారములన్నీ ఆయన మోస్తాడు. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. చూడండి, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. నీ భుజం మీద ఉన్న ప్రతి భారం, ప్రతి బరువు ఆయన
తన మీదకు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నీ భారాలన్నీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఆయన మోయాలి, ఇక నా భారం నేను మోయలేను అనే ఆసక్తి ఉంటే ఇప్పుడు చెప్పాలి మీరు. గట్టిగా చెప్తా హల్లెలూయా. ఈ బరువు ఇక నేను మోయలేకపోతున్నాను అని ఎన్నిసార్లు అని ఉంటారు? మీరు చేసే పనుల్లో, చేసే ఇబ్బందుల్లో, అనేక పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఆ బరువులు ఇంకా చెప్పచ్చు, అయ్యా ఇవి మిషన్లో వేస్తే కనబడే బరువులు కాదు, మోయలేని బరువులు, మోయలేని బరువులు, మోయలేకపోతున్నాను, చితికిపోతున్నాను, ఆ మోయలేని బరువుల చేత నేను నలిగిపోతున్నాను. ఇశ్రాయేలు జీవితం కూడా అలాగే అయ్యింది. యోసేపు ఉన్న దినాలలో వాళ్ళకి కావలసినంత సమృద్ధి దేవుడిచ్చాడు. యోసేపుకి ఇచ్చిన దేవుని జ్ఞానం చేత తన ప్రజలకు ఒక సంరక్షణతో కూడిన చక్కటి పరిస్థితులు ఐగుప్తు దేశంలో సమకూర్చబడ్డాయి. కానీ దినాలు గడిచాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. యోసేపు ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భాన్ని ఓ మారు పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఎందుకంటే ఈనాడు అనేక మంది జీవితాలు అలాగే ఉన్నాయి. నిర్గమకాండము 1వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. అప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇదిగో వాళ్ళు విస్తరించబడకుండానట్లు ఏం చేయాలట? కాబట్టి చూడండి, వారి మీద పెట్టిన భారములలో వాళ్ళని శ్రమ పెట్టాలి. చాలండి. ఈ వచన భాగాలన్నీ కనుక మీరు చదివితే వాళ్ళు మోయలేని బరువులు వాళ్ళు మోస్తున్నారు, మోయలేని భారాల చేత వాళ్ళు నలిగిపోతున్నారు, కృషించిపోతున్న సమయం. అక్కడ ఒక మాట ఉంటుంది, వారు విస్తరించకుండానట్లు. వాళ్ళు విస్తరించకూడదట, అభివృద్ధి అవ్వకూడదట. అందుకే ఆ రాజు ఇశ్రాయేలు ప్రజల మీద మోయలేని భారాలు మోసేటట్లుగా చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు నీవు విస్తరించబడకుండా ఉండాలని, నీవు అభివృద్ధి చెందకుండా ఉండాలని అనేక బరువులు నీ మీదకు వచ్చినప్పుడు, అనేక భారాలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు, సాతానుగాడు అపవాది కొన్నిసార్లు నిన్ను అవకాశం తీసుకుని పట్టి బంధించే పరిస్థితిలో, చూడండి, అపోస్తులుడైన పేతురు గురించి మనకు బహుగా తెలుసు. పేతురు యేసుక్రీస్తు వెనక ఉండి వెళుతున్నటువంటి సమయాలలో అనేకమైన సార్లు సాతానుగాడు పేతురుని శోధించడానికి వచ్చాడా లేదా? పేతురు పలికిన మాటను బట్టి పేతురుని గద్దించలేదు, కానీ సాతానా వెనుకకు పొమ్ము. అలాగే హెచ్చరించాడు యేసయ్య, సాతాను మిమ్మను పట్టి జాగ్రత్త, సాతాను వచ్చి మీకు విడుదల లేకుండా చేస్తాడు. అందుకే వాడు ట్రాప్లో మీరు పడద్దు, వాడు వల వేస్తాడు, మీరు పడకూడదు. వాడు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు, ఆ శోధనలో మీరు పడకూడదు. కారణం ఏంటంటే వాడి శోధనలో కనుక మీరు పడితే ఆ భారం మీ మీద ఎక్కువైపోతుంది, బరువు మీ మీద ఎక్కువైపోతుంది, మీరు కృంగిపోతారు, నలిగిపోతారు, హింసించబడతారు. అలా కాకూడదని యేసయ్య అనేకమైన సార్లు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. పేతురు కొద్ది సమయాలలో కొన్ని అవకాశాలు సాతానుగాడికి ఇచ్చాడు, కానీ దేవుని సహాయంతో పేతురు దానిని గెలిచాడు. స్తోత్రం చెప్దామా? ఎలా గెలిచాడని చెప్పుకుందాం. ఎందుకంటే పేతురు యేసుక్రీస్తు వలనే సిలువ వేయడానికి ఇష్టపడక తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. చరిత్రలో మనం చదువుతాం. అలాగే పేతురు పరిచర్య అపోస్తల కార్యములలో మనం చూస్తున్నాం. ఇంత చక్కటి అద్భుతమైన పరిచర్య పేతురు చేయగలిగాడు. కారణం ఏంటి? ఒకప్పుడు అతడు సాతాను వలలోనికి వచ్చిన పరిస్థితి వచ్చిందే. ఓ చిన్నది వచ్చి నీవు ఆయనతో కూడా తిరిగిన వాడివే కదా అంటే, ఓ చిన్నదానా, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పడమే కాదు, శపించుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఎరగనని చెప్పాడు. ఏమండి, ఇదంతా జరగడానికి కారణం సాతానుగాడి ట్రాప్లో ఎవరు పడ్డారు? పేతురు పడ్డాడు.
పడకుండా లేడు, పడ్డాడు. కానీ ఆ చోటు నుండి విడుదల పొంది, ఆ పరిస్థితి నుండి విడుదల పొంది దేవుని కొరకు ఒక సువార్థికునిగా, ఒక అపోస్తలునిగా నడిచాడు. దేవుడు దీవించాడు. అందరూ స్తోత్రం చెప్దాం. యోధా ఇస్కరియోతు దగ్గర ఒక డబ్బు సంచి ఉంది. ఏముంది చెప్పండి? యోధా ఇస్కరియోతు డబ్బు సంచి ఉంది. యోధా ఇస్కరియోత్ ఎవరు అంటే అతడు ట్రెజరర్ అట. అతడు ఆర్థిక శాఖను చూస్తాడు. యేసుక్రీస్తు వెనక వెళుతున్నప్పుడు డబ్బు సంచి పట్టుకునేవాడు. అతని దగ్గర కావలసినంత డబ్బు ఉంది. ఏసైని అడిగితే ఇవ్వడా? చెప్పండి, ఏసైని అడిగితే ఇవ్వడా? ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. నువ్వు డబ్బు కోసం వస్తే డబ్బు తీసుకుని పోరా అనేవాడు. మనసును ఎరిగిన వాడు. అందుకే కావలసి వచ్చి కావాలని ఆ డబ్బు సంచి తీసుకొని, ఆ డబ్బు మూట తీసుకొని ఎవరికి ఇచ్చాడు? యోధా ఇస్కరియోతుకే ఇచ్చాడు యేసయ్య. మనస్సును ఎరిగిన వాడు కదా. వీడి ఆశలన్నీ లోక సంబంధమైనవి, వీడి తలంపులన్నీ లోక సంబంధమైనవి. పైకి మాత్రం భక్తి కలిగి నా వెంట వస్తున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు, అందరితో కలిసి తిరుగుతున్నాడు. కానీ వాడు మనసులో భయంకరమైన అసూయ, భయంకరమైన దోషాలు, భయంకరమైన లోక సంబంధమైన లోకరాజ్యాన్ని కట్టుకోవాలి, లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలనే తలంపులు కలిగిన వాడు యోధా ఇస్కరియోతు. ఇప్పుడు యోధా ఇస్కరియోతుని ట్రాప్ చేసింది ఎవరు చెప్పాలి? యోధా ఇస్కరియోతుని ట్రాప్ చేసింది ఎవరండి? సాతానుగాడే. అపవాది యోధా ఇస్కరియోతుని ట్రాప్ చేశాడు కదా. పేతురు పడలేదు అని మనం విన్నాం. మరి యోధా ఇస్కరియోతు పడ్డాడు లేదా? పడ్డాడు. యోధా ఇస్కరియోతు ఆ ట్రాప్లో పడిపోయాడు. పేతురు పడలేదు, కానీ యోధా ఇస్కరియోతు తప్పించుకోలేకపోయాడు. యోధా ఇస్కరియోతు పడిపోయాడు. పడటం అంటే ఎలాగ పడాడో తెలుసా? అతడు చేసిన ఆ భయంకరమైన తప్పు 30 వెండి నాణేలకు మనుష్య కుమారుడైన క్రీస్తును అప్పగించి ఆ సొమ్ముతో నెమ్మదిగా బ్రతకలేక, ఆ సొమ్ముతో హాయిగా ఉండలేక ఏమైపోయాడ? తన ప్రాణమును తీసివేసుకున్నాడు. భయంకరమైన ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాప్లో పడ్డాడు. ఇద్దరు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులే. ఇద్దరిని సాతానుగాడు శోధించాడు. ఇద్దరి మీద భారాన్ని ఉంచాడు. ఆ బరువు నుండి, భారాల నుండి పేతురు తప్పించుకొని ప్రభు చేతికి అప్పగించుకొని దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. కానీ యోధా ఇస్కరియోతు అక్కడ నుండి తప్పించుకోలేకపోయాడు. అక్కడ నుండి బయటికి రాలేకపోయాడు. అక్కడ చిక్కుబడిపోయి, ట్రాప్లో పడిపోయి, ఆ వలలో పడిపోయి, ఉచ్చులో పడిపోయి, సాతానుగాడు ఉచ్చులో పడిన అతడు తన ప్రాణాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఈరోజు ఒక దృష్టాంతంగా మిగిలిపోయాడు యోధా ఇస్కరియోతు. జాగ్రత్త! ఈరోజు దేవుడు మన ఎదుటున్నాడు. ఆయన నీ భారాన్ని మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భుజం మీద ఉన్న భారాన్ని ఆయనకి ఇవ్వు. ఆయన మోయగలిగిన వాడు. నీ భారములన్నీ కూడా ఆయన తీసివేయగలిగిన దేవుడు. నీ బరువులన్నీ కూడా తేలిక చేయగలిగిన దేవుడు. ఏ విధమైన భారమైనా కావచ్చు. రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు కొన్నిసార్లు తలంచటానికి కావలసిన శక్తి కంటే మించిన తలంపులు, ఆలోచన చేయడానికంటే మించిన ఆలోచనలు కలిగి కొందరు అంటారు, మా బుర్ర వేడెక్కిపోతుంది, మా తల పగిలిపోతుంది. దేని వలన వచ్చిన తలనొప్పి? దేని వలన? శారీరక ఇబ్బంది వలన కాదు, రోగం వలన కాదు. కానీ ఈ సమస్య దేన్ని బట్టి వస్తుందంటే తలంపులు మించిన, శక్తికి మించిన తలంపులు, శక్తికి మించిన ఆలోచనలు. అది బరువా కాదా? భారమా కాదా? చెప్పండి. ఈ బరువంతటిని కూడా ఎవరితో ఇస్తానంటున్నారు? అందుకే యేసయ్య పలికాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ, కమ్ టు మీ. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈరోజు మనం మోస్తున్న వాటన్నిటిని కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే అందరూ స్తోత్రం చెప్దాం. నీ బరువులన్నిటినీ, నీ భారములన్నిటినీ, నీవు మోయలేకపోతున్న వాటన్నిటిని కూడా తీసుకుని యేసయ్య దగ్గరకు వస్తావా? ఆయన మోయగలిగిన వాడు, నీకు శక్తిని ఇవ్వగలిగిన వాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా! ఏం చేస్తాడైనా? పరిస్థితులను మారుస్తాడు, మార్చగలడు. ఇదిగో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితిని మనం చదివాం. వాళ్ళు విస్తరించకుండా ఉండునట్లుగా వారి మీద భయంకరమైన భారాలు మోపబడ్డాయి. ఫరో కొత్త రాజుగా వచ్చాడు. ఇంకొక ఫరో యోసేపు ఎరగనివాడు. వారిని శోధింపజేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ సమయంలో వారు ఏం చేశారో తెలుసా? దేవునికి మొరపెట్టారు. ప్రభువా, మమ్మల్ని కరుణించు నాయనా, మా పక్షముగా పోరాడేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు కలుగు చేసుకో ప్రభువా. ఇలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు దేవుడు మనకు తీసుకొని వస్తాడు. ఎలాంటి పరిస్థితులు? ఎవరు నీ పక్షముగా లేని పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయడానికి గల కారణం, వారి పక్షంగా ఒక మోషే ఇంకా రాలేదు, వారి పక్షంగా యోసేపు లేడు. ఇప్పుడు
ఈ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో వాళ్ళు నలిగిపోతున్నప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా మా పక్షంగా పోరాడే వాళ్ళు ఎవరు లేరయ్యా, మా పక్షంగా న్యాయాధిపతులు ఎవరు లేరు, రాజులు ఎవరు లేరు, బలవంతులు లేరు, బలశూరులు లేరు, యుద్ధవీరులు లేరు, మా పక్షముగా కార్యములు జరిగించు దేవా అని ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒక మామగారు వాళ్ళ మనవరాలను తీసుకుని వెళ్ళిందంట పని చేసే చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామ పని చేస్తూ ఉంది, ఈవిడ చూస్తూ ఉంది. వాళ్ళ మామ ఊడుస్తూ ఉంది, ఈమె చూస్తూ ఉంది. అలాగే కడుగుతూ ఉంది, ఇంకా ఏవో ఆ పనులు చేస్తూ ఉంటే ఆ ఇంటి వాళ్ళని చూసిందంట ఆ పాప ఇంటి వాళ్ళని చూస్తే వాళ్ళు చక్కగా దర్జాగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు. ఈ పాపకి ఏమి అర్థం కాక అలా చూస్తూ ఉన్నప్పుడు కిటికీలోని చూసింది. వాళ్ళ మా అమ్మ అందంట, రేపొద్దున నువ్వు కూడా ఈ పనులే చెయ్యాలి, నేర్చుకో దా అని అంటుందంట. అప్పుడు ఆ పాప ఉందంట, నేనెందుకు ఈ పనులు చేయాలి, నేను నీకులా కాదు, నేను చదువుకుంటాను అని అందంట. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదైనా మన బ్రతుకులు ఇంతే, మనకున్న భారాలను బట్టి మనం ఇలాగే పని చేయాలి అని అంటే నిజంగా జరిగిన సంఘటన. ఆ రోజు జరిగిన సంఘటన ఆ పాప ఏం చేసిందంటే మనసులోకి తీసుకుందంట. బాగా ఎక్కువగా ఆలోచన చేసి చదవడం మొదలుపెట్టిందంట. ఎక్కువగా కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ మామకు చెప్పిందంట, చూసావా నేను చదువుకుంటే, నేను కష్టపడితే నా జీవితాన్ని దేవుడు మార్చాడు, నా బ్రతుకు దేవుడు మార్చాడు. ఎవ్వరూ మార్చలేని జీవితాలను బ్రతుకులను ఆయన మార్చగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు కొన్నిసార్లు అనుభవాలు కూడా నడిపిస్తున్నప్పుడు నలిగిపోతున్న వేళలో, కృంగిపోతున్న సమయాలలో దేవునికి మొరపెడితే ఆయన మార్గాలు తెరుస్తాడు. దేవునికి మొరపెడితే ఆయన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు మొరపెట్టాలని కూడా కొన్నిసార్లు నలుపుతాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది అదే. వాళ్ళ పక్షముగా యోసేపు లేడు, వాళ్ళ పక్షముగా యాకోబు లేడు, వాళ్ళ పక్షముగా న్యాయాధిపతులు లేరు. అయ్యా మా పక్షముగా నీవున్నావు, మేము నీకే మొరపెడుతున్నాం. ఆయన విని ఆ భారం అంతటి నుండి కూడా దేవుడు వారిని విడుదల కలుగు చేసిన దేవుడు. హల్లెలూయా. శత్రు ఉచ్చులో పడిపోయిన వేళల్లో, ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల ఉచ్చులో వారు ఇరుక్కున్నారు. శత్రువుల ఉచ్చులో వారు పడిపోయారు, విడుదల పొందలేరు. మేము వెళతామంటే ఫరో ఒప్పుకునేవాడు కాదు. ఎక్కడికి వెళ్తారు, ఉండండి ఇక్కడే. కారణం ఏంటంటే వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించాలి. ఐగుప్తు దేశానికి వెళితే అక్కడ పిరమిడ్లు కనబడుతుంటాయి. ఈ పిరమిడ్లను ఎవరు కట్టారో తెలుసా? ఏమంటే దాదాపుగా చాలా వరకు ఇశ్రాయేలు ప్రజలు కట్టారు. వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించి భయంకరమైన బరువులు, వాళ్ళు మోయలేని బరువులు, వాళ్ళు హింసింపబడుతూ భయంకరమైన శోధన వారు అనుభవించారు. ఆ సమయంలో నలిగిపోతున్న వేళల్లో ఆకాశముందున్న దేవునికి వారు మొరపెట్టారు. వాళ్ళందరూ గొంతెత్తి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి సర్వశక్తిమంతుడైన దేవుడు వారికి విడుదల కలుగజేశాడు. హల్లెలూయా. నిర్గమకాండం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు 6, 7 వచనాలు చదువుదాం ఒకసారి చూద్దాం. ఇలాగూ చెప్పుము, ఇదిగో నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుండి దేవుడు విడిపిస్తాడట? ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన దేవుడను నేనే అని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఐగుప్తీయుల బరువు నుండి వారిని విడిపిస్తారన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ రోజు ఐగుప్తీయుల బరువు ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏ బరువు ఉంది? ఒక ప్రశ్న నేను మీ ఎదుట పెడుతున్నాను. మీ జీవితంలో బరువు ఏంటి? మీ జీవితంలో భారం ఏంటి? ఏ సమస్య ఉందో, ఏ బరువు ఉందో నా ప్రభుకి తెలియపరచండి. నీ బరువు ఏదైనా కావచ్చు. నీ బరువులన్నిటి నుండి ఆయన నిన్ను తప్పించగలడు, నిన్ను విడిపించగలడు. విసిగి వేసారిపోతుండగా ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు, ఐగుప్తీయుల బరువు నుండి వారిని నేను విడిపించాను. ఆ బరువు క్రింద వారు ఉన్నారు, నలిగిపోతున్నారు,
కృంగిపోతున్నారు. దేవునికి మొరపెట్టగా ఆకాశం నుండి దేవుడు దిగివచ్చి అంటున్నాడు, మిమ్మల్ని నేను అక్కడ నుండి విడిపిస్తాను, ఇప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మీరు నాకు ప్రజలుగా లేరు, ఇప్పుడు దాకా నేను మీకు దేవుడినిగా కూడా. అదేంటి ప్రభు, ఒకప్పుడు ఉన్నావుగా? ఒకప్పుడు ఉన్నాడు. మధ్యలో ఏమైంది? గ్యాప్ వచ్చింది. మధ్యలో ఏం జరిగింది? ఆ సహవాసము కోల్పోయారు. వాళ్ళు దేవునితో సహవాసం కోల్పోయారు, ప్రభుతో సహవాసం కోల్పోయారు. అందుకే దేవుడు నలిగిపోవటానికి వాళ్ళని కొంచెం వదిలిపెట్టాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి బ్రేక్ అనేది లేకుండా ఉండాలనే దేవుడు కొన్ని అనుభవాలతో నేను నడిపిస్తూ ఉంటాడు. అలాంటి అనుభవాలతో నడిపిస్తున్నప్పుడు ఆ అనుభవాలలో దేవుని యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా వాగ్దానంతో కూడిన మాటలు ఈ సమయంలో దేవుడు మనకు పలుకుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాగ్దానంతో కూడిన ప్రవచనాత్మకమైన పలుకులు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు తెలియజేస్తున్నాడు. నిన్ను నలిపివేసే బరువు ఏదైనా కావచ్చు, నీ మీద ఏ బరువు ఉందో ఆ బరువు క్రింద నువ్వు ఎలాగ నలిగిపోతున్నావో ఎవ్వరికి చెప్పకర్లా, ప్రభువుకు చెప్పు. ఆయన చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు నీకు కూడా ఆయన విడుదల కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. విడిపిస్తాడు. వాగ్దానం చేశాడు కదా, నేను వారిని విడిపించానని కీర్తన భాగంలో మనం చదువుతున్నాం. వారి భుజముల మీద నుండి భారాన్ని నేను తీసివేశాను, బరువుల నుండి వారిని నేను విడుదల కలుగు చేశాను. ఇప్పుడు ఆయన మన భారాన్ని మోసే దేవుడు, ఆయన మన బరువుని మోసే దేవుడు. కనుక ఆయన వైపు మనం చూస్తే ఆశీర్వదించే దేవుడు. కొన్ని చోట్ల కొంతమంది ఇరుక్కుపోతారు, ఆ బరువును బట్టి, ఆ భారాన్ని బట్టి అక్కడి నుండి బయటికి రాలేరు. కొన్ని చోట్ల వాళ్ళు ఉద్యోగం చేస్తూ లేకపోతే ఒక చోట పని చేస్తూ ఆ పనిలో వాళ్ళు యజమాని దగ్గర కొంత డబ్బు తీసుకొని, ఆ డబ్బు తీసుకున్న తర్వాత అంటే అడ్వాన్స్గా కొంత డబ్బులు తీసుకుంటారు, ఇల్లు కట్టుకోవడానికి తీసుకుంటారు, అలాగే అనారోగ్య పరిస్థితులను బట్టి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని అక్కడ ఇరుక్కుపోతారు. అలా ఇరుక్కుపోయిన సమయంలో వాళ్ళు బయటికి వెళ్ళగలరా? వేరే ఉద్యోగం చేసుకోగలరా? అసాధ్యం కదండి. ఓ తల్లి అనుకోకుండా తమ కుమార్తెను తీసుకొని ఎక్కడో పని ఉందంటే అక్కడ తీసుకువెళ్ళి అప్పచెప్పిందంట. ఎంత వీళ్ళు ఇళ్లలో పనులు చేసుకుని ఆ పనులు చేసుకున్నా 3,000 రూపాయలు 5,000 రూపాయలే. వాళ్ళు అన్నారంట, 1,00,000 రూపాయల దాకా మేము ఇస్తాం, మా దగ్గర పనికి పెట్టు. తీరా ఆ కుమార్తెను పనికి పెట్టిన తర్వాత వీళ్ళకు తెలియదు, రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి. అక్కడ భయంకరమైన వ్యభిచార కోపం అది. ఆమె అనుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి అందులో ఇరుక్కుపోయింది. ఆమె బయటికి రావడానికి లేదు. ఆ డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులు అయిపోయినాయి, వీళ్ళు వాడేసుకున్నారు. వీళ్ళకున్న అవసరతలు అప్పులు తీర్చేసుకున్నారు. 1,00,000 రూపాయలు ఎటో వెళ్ళిపోయినాయి. ఈ కుమార్తె అక్కడ కోపంలో మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియదు. చాలామందికి ఆమె ఫోన్ చేసింది, పెదనాన్నకు ఫోన్ చేసింది, బాబాయికి ఫోన్ చేసింది, మామయ్యకి ఫోన్ చేసింది. వాళ్ళందరూ కూడా నీచంగా మాట్లాడారు, పోవతలకి అన్నారు. కానీ ఈలోపుగా ఆమె ఒక సువార్తను వింది. ఒక దైవ సేవకుని ద్వారా దేవుని మాటలు విని ఈ కోపంలో ఉండటం మంచిది కాదు, ఎలాగైనా విడుదల పొందాలి, ఆ పనులు దేవునికి వ్యతిరేకం అని ఎప్పుడైతే తెలుసుకుందో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ కూడా కాదు. ఒక పాస్టర్ గారిని దేవుడు ప్రేరేపించాడంట. ఆయనకి శక్తి ఉంది, ఆయన సామర్థ్యుడు. దేవుడు కృప వల్ల ఆ 1,00,000 రూపాయలు అక్కడ కట్టేసి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్తా. ఆ సేవకుడికి దేవుడిచ్చినటువంటి భారం, సేవకుడికి దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి ఆ వ్యభిచార కోపం నుండి ఎప్పుడైతే తప్పించాడో ఆమె దేవునికి స్తోత్రం చెప్పి జీవిత కాలమంతా నేను ప్రభువుకు ఒక సాక్షిగా ఉంటాను, ఎందుకంటే ఇచ్చిన డబ్బులు కడితేనే నువ్వు ఇక్కడి నుండి వెళ్తావు. అప్పటి వరకు ఏమైంది? ఆమె అక్కడ కూరుకుపోయింది, భయంకరమైన పాపంలో ఉండిపోయింది. ఇప్పుడు స్వార్థం తెలుసుకుంది, ప్రభువుని తెలుసుకుంది, సాక్షిగా మారింది. దేవుని యొక్క పరిచర్లో ఆ బిడ్డ కొనసాగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నూతన కార్యములు దేవుడు జరిగించే దేవుడు. ఇలాంటి అనేకమైన పరిస్థితులు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన పరిస్థితుల్లో దేవుడు వారిని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఒక్కసారి కాదు అనేకమైన సార్లు వాళ్ళని మొత్తుతూ వచ్చాడు. ఒకసారి విడిపించాడంటే అయిపోయిందండి, అక్కడితో కథ అవ్వలేదు. ఏమైంది? మరలా వాళ్ళు పాపంలో పడిపోయారు, మరలా వాళ్ళు దేవునికి వ్యతిరేకులు అయిపోయారు, మరలా వాళ్ళు దేవుని మర్చిపోయారు. మన జీవితంలో కూడా అనేక సార్లు పడుతూ లేస్తూ ఉండగా దేవుని వైపు మనం చూడాలనే ఈ ఆత్మీయ పాఠశాలలో మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు మన దేవుడు. అందరూ స్తోత్రం చెప్దా.
ఆయన వాక్యమును నేర్చుకుని వెళ్ళుచుండగా నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించడానికి, ఆయన రూపములోనికి మనల్ని మార్చడానికి దేవుడు ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అందుకే సేవకుని ద్వారా పలు విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుని ద్వారా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం, నువ్వు పడిపోతున్నావు, తిరిగి లేవవా? నువ్వు పడిపోతున్నావు, నిన్ను లేపే దేవుడు ఉన్నాడు. నీ భారములన్నీ కూడా ఆయన తన మీద వేసుకునే దేవుడు ఉన్నాడు. ఎవరైనా బరువులు ఏమీ లేవండి మా మీద ఎటువంటి భారము లేదు, మేము సంపూర్తిగా బరువు లేకుండా ఉన్నాం, భారం అనేది లేకుండా ఉన్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతి చూపించండి. సాక్ష్యం చెప్పడానికి మీకు సమయం ఇస్తా. వాక్యం అయ్యాక ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరా? అసలు మా జీవితంలో బరువు అనేదే లేదు, భారం అనేది లేదు మా మీద అంటే దాదాపుగా అందరూ బరువుల్లో ఉన్నారు. భారం మీ మీద ఉంది. నా ప్రభు అంటున్నాడు, వాటన్నిటి నుండి నేను మీకు విడుదల ఇస్తాను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. భారాలు ఉన్నాయన్నారు, బరువులు ఉన్నాయన్నారు, చెప్పకనే చెప్పారు. మౌనం అంగీకారం. కనుక ప్రత్యేకంగా నోరు తెరి చెప్పకపోయినా లేవు అన్నవారు చేయెత్తమంటే ఒక్కళ్ళు కూడా ఎత్తలేదు. ఈ వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తున్నాడు, అది ఏ భారమైనప్పటికీ, ఏ బరువైనప్పటికీ వాటన్నిటి నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. ఆయన ఉన్నాడు, విడిపిస్తాడు అని విశ్వాసం నాకు ఉందండి అని ఎందరైతే నమ్ముతున్నారో వారందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొందరిని దేవుడు ఫిల్టర్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని కానాను దేశంలోకి తీసుకుని వెళ్ళలేదు. తెలుసా మీకు? ఏం చేశాడు దేవుడు? ఫిల్టర్ చేశాడు. కొంతమందిని ఆపివేశాడు, కొంతమందిని అడ్డుకున్నాడు. ఆ మాటలు చదువుతూ ఉంటే అక్కడ రాయబడుతుంది, వారు అరణ్యములో సంహరింపబడిరి. ఏమైపోయారట? అరణ్యములో సంహరింపబడ్డారు. అరణ్యములు సంహరించబడడానికి గల కారణం దేవుని ఉగ్రత వారి మీద కమ్ముకుంది. కారణం, దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులు ఎందుకు అయ్యారు? దేవునికి ఇష్టముగా వారు లేనందున. అక్కడ మాట రాస్తాడు. ఇప్పుడు ఆ రిఫరెన్స్ అని తీస్తే మనకు టైం చాలదు, ఇంకా చాలా విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా లేని వాళ్ళు దేవునికి ఇష్టముగా జీవించలేదు కనుక ఆ సంహరణ అరణ్యంలో జరిగింది. ఫిల్టర్ అయిపోయారు. కొన్ని లక్షల మంది ప్రజలు సంహరించబడ్డారు. కనాను దేశానికి వెళ్ళాలని వాళ్ళు బయలుదేరారు కానీ వెళ్ళలేకపోయారు. అది ఒక అరణ్యపు అనుభవం. చెప్పండి, ఏ అనుభవం అది? అరణ్యపు అనుభవం. ఈ అరణ్యపు అనుభవంలో నువ్వు వెళితే చచ్చిపోతావు. ఏం చేస్తాం? మనం కూడా ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్పవాళ్ళం మనం? చెప్పండి, ఇశ్రాయేలు ప్రజల కంటే మనం గొప్పవాళ్ళమేం కాదు. మనం కూడా అలాంటి అరణ్యపు అనుభవంలో వెళితే ఖచ్చితంగా మనం మరణిస్తాం, ఖచ్చితంగా చస్తాం. నీవు చావకూడదనే, నేను చావకూడదనే ఆ అరణ్యపు అనుభవంలోనికి క్రీస్తు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆయన బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. ఆత్మచేత ఆయన అరణ్యంలోనికి కొనిపోబడి అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం, ఏ అరణ్యములో అయితే మానవాళి ఫెయిల్ అయిపోయిందో, ఏ అరణ్యములో అయితే మనుషులు మరణించారో, ఏ అరణ్యపు అనుభవంలో అయితే కనాను దేశంలోనికి వెళ్ళక చతికిల పడ్డారో, అదే అరణ్యపు అనుభవాన్ని ప్రభు ఆయన పొంది, ఆయన ఎరిగి, ఇప్పుడు అరణ్యంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఫెయిల్ అవ్వకుండా పాస్ చేశాడు. అరణ్యంలోనే దేవుడు మనల్ని దాటిపోయి చేశాడు. అరణ్యములో నుండి కనాను యాత్రలోనికి తీసుకుని వెళుతున్న క్రీస్తు నామమునకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అదే అరణ్యపు అనుభవంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, కానీ నిన్ను చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళగలిగిన యేసయ్య మనకున్నాడు. అరణ్యములో ఆత్మచేత కొనిపోబడిన యేసు ప్రార్థన చేస్తూ, ఇదిగో ఆయన వేసారుతో, ఆయన కన్నీటి ప్రార్థన అనుభవాలతో అరణ్యములో ఆయన మనలను బ్రతికింప చేయడానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఏ బరువులైతే ఉన్నాయో, ఏ భారాలైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మనం తప్పించాలి. నేను ఒక మాట చెప్పనా? పాపం అనే భారం కంటే మించిన భారం ఇంకొకటి ఏది లేదు. ఆత్మ సంబంధమైన కృంగుదల, ఆత్మీయమైనటువంటి దిగజారే తనం ఏదైతే ఉందో దానికంటే మించిన బరువు ఏది లేదండి. అందుకే సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం అనేది ఒక భారం. ఈ భారములన్నీ కూడా నా ప్రభు మీ మీద నుండి ప్రభు తొలగించునుగాక. పాపం అనే భారం నుండి దేవుడు విడుదల దయచేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చదువుచుండగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి కొందరు తమ జీవితాలను పాడు చేసుకొని
విషతుల్యం చేసుకుని భయంకరమైన పరిస్థితులకు వెళ్ళేవారు ఉన్నారు. ఎరుగకయే తెలియకయే. ఓ సందర్భంలో ఓసారి ఎలీషా కరువు ఉంది బయట, కానీ ఇక్కడ ఆహారం ఏర్పాటు చేద్దాం, ప్రవక్త శిష్యులందరినీ భోజనానికి పిలిచి పని వాళ్ళలో ఒకరిని పిలిచి అంటాడు, ఒక పెద్ద కొండ ఒకటి తీ బయటకి. ఏమండి, రోజు మీరు వండుకునే కొండ ఒకటి, ఎవరైనా చుట్టాలు వస్తే ఒక 10 మంది వస్తే ఆ రోజు మీరు వండటానికి సిద్ధపరిచే కొండ వేరుగా ఉండదా? రోజు చిన్న కొండ, కానీ ఆ రోజు 10 మంది చుట్టాలు వస్తే పెద్ద కొండ. ఇప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, పెద్ద కొండ మీద వంట చేయి అని అంటే, ఈ వాక్యం చదవద్దు, నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38లో రాయబడింది. చదవద్దు, ఇప్పుడు మనకి సమయం లేదు. అక్కడ ఎలీషా తన పని వాళ్ళని పిలిచి ఆ పెద్ద కొండ మీద వాళ్ళందరికీ వంట చేయమంటే వంట చేస్తూ చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. మరి భారాలు ఎక్కువైపోయినాయో భారాలు తక్కువైనాయో నాకు తెలియదు, కానీ వెళ్ళకండి, లోపలే ఉండండి, వాక్యం ప్రకటించబడుతుండగా వినండి, లేదంటే మీరు తప్పుకున్నట్టే. జాగ్రత్త. ఈరోజే కాదు, ఎప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేయగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్దా, బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. కనుక ఈ సందర్భంలో ఒకడు తెలియకని వెర్రి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి ఆ కూరలో కలిపేసాడంట. వాడు వెర్రి ద్రాక్ష తీగలు దాని గుణమేంటో తెలియకనే వాళ్ళు దానిలో కలిపేశాడు. కారణం ఏంటంటే కరువుతో ఉన్నారు కదా, ఇది కూడా వేస్తే ఇంకా కొంచెం రుచికరంగా ఉంటుందేమో అని చెప్పి వాడు వేసేసిన తర్వాత దాని గుణం ఏంటంట విషం. చెప్పండి, దాని గుణం ఏంటి? విషమైనటువంటి ఆ గుణాన్ని వాడు గుర్తెరగ్గా వేశాడు. కానీ ఇంకొందరు ఎవరో వచ్చి కొంచెం రుచి చూశారు. అంటే ఆ రుచి చూస్తే చచ్చిపోరేమో, లేకపోతే వాళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు. ఆ రుచి వాసన చూడగానే వాళ్ళకి అర్థమైంది, అయ్యా ఈ పాత్ర ఈ కుండ ఏమైందో తెలుసా, విషమైపోయింది, ఇది తినడానికి పనికిరాదు. అక్కడే దైవజనుడైన ఎలీషా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్తారా? ఎలీషా ఉన్నాడు. వాస్తవానికి మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనమైతే ఏం చేస్తాం? ఇది పాడైపోయింది కనుక దీన్ని తీసి పారేద్దాం, అంతేగాని ఏదన్నా వేసి దాన్ని విరుగుడు చేద్దామంటే ఒప్పుకోం. కానీ అక్కడ ఏముందో తెలుసా, కరువు ఉంది, అక్కడ ఏమీ దొరకని పరిస్థితి ఉంది. ఎలీషా దైవజనుడు కనుక దేవుని చేత ప్రేరేపించబడి అతడు కొంత పిండిని తీసుకురమ్మంటాడు. ఆ పిండిని తీసుకొచ్చి ఇప్పుడు ఆ పిండిని దైవజనుడైన ఎలీషా ఆ కుండలో వేయగా అందులో ఉన్న విషమంతా కూడా విరిగిపోతున్నాడు. దేవుని స్తోత్ర. అందులో ఉన్న విషమంతా విరిగిపోయి వారు తినడానికి ఉపయోగకరమైన ఆహారంగా దేవుడు దాన్ని మార్చివేశాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? పాడేయాల్సినటువంటి అవసరత వచ్చింది, ఇక అది పనికిరాదు అనుకున్న పరిస్థితిలో దేవుడు అద్భుతం చేస్తే, చూడండి ఇక్కడ పాడైపోయిన జీవితాలను దేవుడు మార్చగలడు. హల్లెలూయా. పిండి అనేది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవుని నోట నుండి వచ్చే జీవవాక్యమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. పిండి అనేది దేనికి సాదృశ్యంగా తెలుసా? దేవుని వాక్యం. ఈరోజు నీ జీవితాన్ని పాడైపోతే, నీ జీవితాన్ని బాగు చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఈ పరిశుద్ధ గ్రంథమే, ఈ దేవుని వాక్యమే. ఎందరి జీవితాలు పాడైపోయాయో ఆ జీవితాలన్నింటినీ కూడా నా యేసయ్య మాటలు బాగు చేశాయి, నా ప్రభు మాటలు బాగు చేశాయి. దారి తప్పిపోయిన వాళ్ళని దారిలోకి తీసుకొచ్చాయి. గతి తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళని దేవుడు తన వాక్యాన్ని అందిస్తే వాళ్ళు తమ జీవితాలు మార్చుకుని దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నారు. ఎలీషా దైవజనుడు చేసిన పని ఏంటంటే ఆ పిండి తీసి విషతుల్యమైన ఆ కుండలో వేయగా ఆ విషమంతా విరిగిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి విషతుల్యమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి పాడైపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎటువంటి చెడిపోయిన స్థితిగతులు ఉన్నప్పటికీ, తలంపులు చెడిపోయాయా, ఆలోచనలు చెడిపోయాయా, జీవితంలో తీసుకునే నిర్ణయాలు, అలాగే నిర్ణయాత్మకమైన తీర్మానాలు ఒకవేళ చెడిపోయాయేమో వాటిని కూడా బాగు చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. పాడైపోయిన వాటిని బాగు చేయగలడు మన దేవుడు. పాడైపోయినా కూడా విడుదలిస్తాడు దేవుడు. లోకంలో అనేక పరిస్థితులకు, లోకంలో ఎక్కడైనా సరే ఏదైనా ఒకటి పాడైతే దానిని బాగు చేయడం చాలా వరకు సాధ్యం కాదు. కొత్తది ఏదైనా రిపేర్ చేసి క్రొత్తది వేస్తే అది పనిచేస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో అలాంటి
కారణాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క లేఖనంలో ఈ సందర్భంలో మనం చూస్తే పాడైన ఆ కూరనే దేవుడు దైవజనుడైన ఎలీషా ద్వారా బాగు చేయించాడు. దానిని తినడానికి చక్కగా రుచికరంగా దానిని సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఆయన విడుదల ఎక్కడ చేస్తాడు? అవకాశం ఉన్న చోటే కాదు, అవకాశం లేదనుకున్న దగ్గర కూడా విడుదలిస్తాడు. హల్లెలూయా. అవకాశం లేదనుకున్న దగ్గర కూడా విడుదలిస్తాడు. ఒకవేళ ఆ రోజు ఆ కూర కనుక వాళ్ళకి వడ్డించబడకపోతే వాళ్ళ కడుపులు మాడిపోయాయి, వాళ్ళకి పోషణ లేదు, వాళ్ళకి ఆకలి బాధ. కానీ దేవుడు అక్కడ అద్భుతం చేసి అవకాశం లేదు, తింటే ఆ కూర తిని చచ్చిపోవాలి, లేకపోతే దాన్ని పాడేయాలి, రెండే ఆప్షన్స్. కానీ దేవుడు ఇంకొక ద్వారం తెరిచాడు. పిండిని దానిలో వేయగా ఎలీషా చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం ఇది. వారందరూ తినడానికి, ఆరోగ్యవంతులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చాడు. నీ జీవితంలో, మన జీవితంలో కూడా అవకాశం లేదు, అదో ఇదో అని అనుకున్న సందర్భంలో దేవుడు ఇంకొక నూతన ద్వారం తెరవబోతున్నాడు. నమ్మితే అందరూ స్తోత్రం చెప్దా. హల్లెలూయా. రెండు ఆప్షన్లు కనబడతాయి కొన్నిసార్లు. అయితే ఇలా, అమ్మకపోతే అలా. కానీ మూడో ఆప్షన్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. అది ఇది కాదు, ఇంకొకటి దేవుడు ఇస్తాడు మనకు. హల్లెలూయా. ఇంకొకటి దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయన చేయగల సమర్థుడు, ఆయన చేయగల సమర్థుడు. అక్కడున్న వారందరూ కూడా తింటే ఆ విషయమైన తినాలా బాబోయ్ అని అనుకున్నారు. ఇంకొక ఆలోచన ఏంటంటే ఈరోజు ఇక పడేయటమే, మన కడుపులన్నీ ఈరోజు ఖాళీ, ఈరోజు మనకు ఆహారం లేదు, ఈరోజు మనం చచ్చిపోతాం అనుకున్నారు. రెండు, ఒకటి భయపడ్డారు, ఇంకోటి ఇక లేదు అనుకున్నారు. కానీ రెండు కాదు, దైవజనుడైన ఎలీషా ద్వారా ఒక అద్భుతం దేవుడు చేయించాడు. అది దైవన చిత్తం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడా లేదా? చేయగలడని వారంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండే ఆప్షన్లు అండి, అదో ఇదో. ఆ రెండు అయిపోయినాయి. అయితే అది, లేకపోతే ఇది. ఈ రెండు తప్ప ఇంకొకటి ఏమీ నాకు కనిపించలేదు. కానీ నా ప్రభు నా జీవితంలో అద్భుతం చేయగలడని నేను నమ్ముతున్నాను అని వారు ఎవరైనా ఉంటే రెండు చేతులు పైకెత్తి సంతోషంగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎలీషా ద్వారా దేవుడు అద్భుతం చేయించాడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. నీ బరువు భారాన్ని ప్రభు చేతికి అప్పగించు. ఇంకొక సందర్భం నేను చూపిస్తాను, అది కూడా చదవద్దు, కానీ మనందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ సహజంగా. అందుకని వాటిలో నుండి ఆత్మీయ సందేశాన్ని ఈ ఉదయకాలం మీకు అందించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. యోబు జీవితంలో యోబు భయంకరమైన శరీర బలహీనత, ఏమంటే తన చర్మం చీకిపోయింది, దురద, భయంకరమైన శరీర వేదన అతడు అనుభవిస్తున్నాడు. చర్మ వ్యాధి అతనికి వచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? గోళ్లతో గోక్కోవడానికి గోళ్ళు కూడా లేవు అనేది మనకు ఎలా అర్థమవుతుంది? అతడు ఒక చిల్ల పెంకును తీసుకొని, చెల్ల పెంకు అంటే ఏంటి చెప్పండి ఒకసారి? చెల్ల పెంకు అంటే ఏంటి? ఏమండి? కొండ పెంకు. కొండ పగిలిపోయింది. అక్కడ ఏమైపోయింది? కొండ పగిలిపోయింది. ఇందాక సందర్భంలో చూస్తే ఆ కొండలో కూర ఉంది, కానీ ఇక్కడ కొండే లేదు అసలు. ఆ కొండలో కూర ఉంది, అక్కడ కూడా అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం చేశాడు. హల్లెలూయా. ఇంకొక ఆత్మ సంబంధమైన సందేశంలో, ఒక ఆత్మీయమైన కోణంలో ఆలోచిస్తే యోబు దగ్గర అసలు కొండే లేదు, పగిలిపోయిన కొండే తనకు ఆధారమైంది. అక్కడ కూడా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. పగిలిపోయిన కొండ అంటే నిరీక్షణ కూడా లేదు. కనీసం కొండ అన్నా ఉంటే కాసిన నీళ్లు పట్టుకుంటాం, లేకపోతే కాసినంత పదార్థాలు అందులో వేసుకోవడానికి ఉంది. ఇప్పుడు అది పగిలిపోయిన కొండ. ఆ కొండతో తన దేహాన్ని, తన శరీరాన్ని గోక్కుంటూ ఒక భయంకరమైన నిరీక్షణ లేని స్థితిలో అతడు బ్రతుకుచుండగా దేవుడు యోబు యొక్క స్థితిని మార్చి ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, క్షేమ స్థితిని దేవుడు తిరిగి మరలా ఇచ్చాడు. ఉందా లేదా మాట? తన క్షేమస్థితిని దేవుడు తనకు మరలా ఇచ్చాడు. హల్లెలూయా. చదువుదాం ఆ మాట. ఆ మాట చదువుదాం ఖచ్చితంగా. యోబు గ్రంథంలో చివరిలో ఆ మాట ఉంటుంది, మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. యోబును దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు. 10వ వచనం చూడండి. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. బిగ్గరగా స్తోత్రం చెప్దా. క్షేమస్థితి లేదు, క్షేమస్థితి పాడైపోయింది. నాన్నవారు లేరు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భార్య లేదు, స్థితి అంతా కూడా పోయింది.
క్షేమస్థితి అనేది తన జీవితంలో దూరం అయిపోయింది. వస్తుందనే ఆలోచన కూడా ఇక లేదు. కొండ పెంకే తనకు శరణమైంది. ఆ కొండ పెంకు తీసుకున్నాడు. కొండ కూడా లేదు. అంత పగిలిపోయిన జీవితం యోబు జీవితం మన ఎదుట ప్రభు పెడుతున్నాడు. చూడండి, ఎలాంటి పగిలిపోయిన పరిస్థితులైనా, ఎటువంటి స్థితిలో పాడైపోయి ఇక బాగు చేయడానికి కూడా అవకాశం లేదనుకున్నా ఆయన మాత్రము బాగు చేయగలడు. నమ్మితే ఆమెను చెప్పండి. ఇక్కడ ఈ సందర్భాలు చూస్తూ ఉండగా నయోమి జీవితంలో కూడా దేవుడు చేసిన విడుదల కార్యం మనం అర్థం చేసుకోవచ్చు. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం చదవద్దు. అక్కడ కూడా ఎలీమెలకు యొక్క భార్య నయోమి తన 2 కుమారులను తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇక్కడ కరువు వచ్చింది, అందుకే ఆమె వేరే దేశానికి వెళ్ళింది. అక్కడ చక్కగా బ్రతుకుదాం అనుకుంది, కానీ అక్కడ కూడా తన కుమారులు 2 చనిపోయారు. నయోమి ఏదో కూలో నాలో చేసుకుంటూ బ్రతుకుదాంలే, ఇక నాకు ఏ మార్గం లేదు అని ఆమె ఒక్కటే రావడానికి ప్రయత్నం చేస్తే ఆమెతో పాటు ఎవరు వచ్చారు చెప్పండి? ఈ రూతు అంటది, నీ దేవుడే, నీ జనులే. బాబు యవనస్తులు రండి, వాక్యం వినండి, మీకోసమే చెప్తున్నాను. హల్లెలూయా. నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. నేను నీ వెంటే వస్తా, నేను ఇక్కడ ఉండిపోను, నేను ఇక్కడ మిగిలిపోను. రూతు తనతో పాటు రాగా రూతు పేరు మీద ఒక వాక్యం, ఒక గ్రంథమే దేవుడు తన లేఖనంలో మన కొరకు రాయించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నయోమి జీవితం వాస్తవానికి అక్కడితో అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. మనం ఆ మాటలు చదువుతూ ఉంటాయి. అయ్యో, కట్టుకున్న భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, ఆమె యొక్క పరిస్థితి భయంకరమైనదిగా ఉంది. నయోమికి నిరీక్షణ అనేది లేదు, నయోమికి ఆశ అనేది లేదు. నయోమి వస్తే ఏదో ఒక పని చేసుకుని బ్రతికేది. కానీ నయోమి జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా? నయోమి యొక్క కోడలు రూతు ద్వారా యేసుక్రీస్తు యొక్క వంశావళిని ఆయన రూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కదా ఈ మధ్యకాలంలో మనం ఎన్నోసార్లు పాడుతూ ఉన్నాం. కొందరు అన్నారు, కథ మార్చగలడు అంటే మన కథలు కాదండి, మన స్థితులు, మన పరిస్థితులు. కాబట్టి ఒక ఆయన నిన్న పాడుతున్నాడు ఒక ఫంక్షన్లో, ఏమనంటే ఆ మాట మార్చి పాడుతున్నాడు ఆయన, స్థితి మొత్తం మార్చగలడు. అది స్థితి కావచ్చు, కథ కావచ్చు, ఏదేమైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ డజంట్ మ్యాటర్, ఆయన మార్చగలడు. హల్లెలూయా. దీని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో. చాలామంది కూర్చొని ఆ కథ అంటే మంచిదా, స్థితి అంటే మంచిదా, ఏదంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఆయన మార్చగలడని ఉంది అక్కడ, అది చాలు. హల్లెలూయా. నాకు అనిపించింది ఆయన మార్చగలడు. స్థితి కావచ్చు, కథ కావచ్చు, జీవితం అంతటిని మార్చగలడు. మార్చలేనివాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలపు వేళలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు. అలాగే వారిని విడిపించిన విధానం మనకు ఆయన తెలియజేస్తున్నాడు. వారి బరువులను నేను దించాను, వారి భుజముల మీద నుండి మోత గంపలను తీసివేశాను. మోత గంపలు తీసినప్పుడు వాళ్ళ భుజాలు ఎలాగుండుంటాయో, కాయలు కాసుకుపోయి ఉంటాయి. భయంకరమైన ఆ భుజ భారం వాళ్ళని హింసించింది, వేధించింది. అలాంటి స్థితి నుండి దేవుడు విడుదల దయచేశాడు. హల్లెలూయా. నలిగిపోయి విసిగి వేసానిపోయి చివరి సమయంలో ఇక ఏమీ లేదు నాకు అనుకున్న సంసోను జీవితంలో, ప్రభువా కరుణించయ్యా, ఒక్కసారి నాయన వేడుకుంటే దేవుడు వినలేదా? చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి ఒకసారి. సంసోను గురించి మనకు తెలుసు. సంసోను ఇదిగో భయంకరమైన పాపంలో పడ్డాడు, వద్దన్న పనులన్నీ చేశాడు. దేవుని చేత అభిషేకించబడిన సంసోను ఆధ్యాత్మికంగా పతనమైపోయిన సందర్భం. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ చేత అతడు పరిశుద్ధాత్ముడు అతన్ని వదిలివేశాడు. పరిశుద్ధాత్మను కోల్పోయాడు, ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఈ సంసోను తిరిగి మరలా ఒక ప్రార్థన చేస్తున్నాడు. విందాము. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, చూసారు ఎలా అడుగుతున్నాడు? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, దేవా దయచేసి ఈసారి మాత్రము నన్ను బలపరచుము. చాలండి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసేక సంసోను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని వేడుకుంటున్నాడండి. సంసోను ప్రార్థన దేవుడు విన్నాడా లేదా?
విన్నాడు కదండి. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, దేవుని చేత పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. దేవుని అభిషేకం నుండి బయటకు వచ్చేసాడు, దేవుని యొక్క ప్రణాళికల నుండి బయటకు వచ్చేసిన సంసోను ఒక్కసారి ప్రభు నన్ను బలపరచవా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఈరోజు ఆయన కార్యములు జరిగించగలడు, ఆయన క్రియలు జరిగించగలడు. హల్లెలూయా. నా మీద అందరూ స్తోత్రం చెప్దాం, ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దా. ప్రతి భారమును ప్రతి బరువును ఆయన తీసివేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయన సమస్తమును మన జీవితంలో జరిగించగలడు. అందుకే సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభు ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు. ఈరోజు అలాంటి ప్రార్థన మీరు చేయగలరా? సంసోనులాగా లేము కదా మనం. దేవుడు ఇంకా మనకు బోలెడంత అవకాశాలు ఇచ్చాడు. సంసోను అవకాశాలు లేని సమయంలో చివరి క్షణంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడే. ఆ సందర్భాన్ని దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? అందులో నుండి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి, అందులో నుండి కూడా ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు మనకు తెలియపరిచే మాట ఏంటంటే, నీ మీద ఎలాంటి బరువు ఉన్నా సరే, నీ మీద ఎటువంటి భారం ఉన్నా సరే, దానిని నేను నీ భుజముల మీద నుండి తీసివేయగలను. నమ్మితే ఆమెను చెప్పండి. తీసివేస్తాడు. అయితే ఆయన తీసివేయడానికి భక్తులు అనేక మంది ఏం చేశారు మనం చూస్తూ వచ్చాం. దావీదు కావచ్చు, మోషే కావచ్చు, నెహెమ్యా కావచ్చు, ఎజ్రా కావచ్చు, భక్తులు అనేక మంది ఈరోజు జ్ఞాపకం చేసుకున్న భక్తులు, యోసేపు కావచ్చు, యెహోషువ కావచ్చు, ఈ భక్తులందరూ కలిసి దేవుని సన్నిధిలో దేవునికి అవకాశం ఇచ్చి, ప్రభువా నీవు మాకు సహాయం ఇచ్చేయి అని ఆయన మీద ఆధారపడినప్పుడు, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మార్గాలు తెరిచాడు. ఆయన దిగి వచ్చి వారి భారములన్నీ తొలగించాడు. దేవుని స్తోత్ర. సంసోను అప్పటి వరకు ఆయన వైపు చూడలేదు, కళ్ళు పీకివేయబడ్డాయి, భయంకరమైన వేదన అనుభవించాడు, తాళ్ళతో కట్టివేయబడ్డాడు. మొట్టమొదటి అభిషేకం ఉన్నప్పుడు ఆ తాళ్ళను సునాయాసంగా తెంచేసుకున్నాడంట, వాళ్ళ మీద పడి వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకం పోగొట్టుకున్నాడో, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడో, వేదనలోనికి వెళ్ళిపోయాడు. అయినా సరే చివరి సమయంలో ప్రభువా ఒక్కసారి నన్ను బలపరచయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు మనసు విప్పి ప్రార్థన చేస్తావా? నీ హృదయం తెరచి ప్రార్థన చేస్తావా? మనస్ఫూర్తిగా దేవుని అడుగుతావా? ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. యోబు చెల్ల పెంకును తీసుకొని నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు అతని స్థితిని మార్చిన దేవుడు. నయోమి స్థితిని ఆమె ఊహించని దానికంటే ఆమె ఊహించని అద్భుతాలు నయోమి జీవితంలో దేవుడు జరిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకి మా బ్రతుకు ఇంతే అనుకున్నారు, అక్కడ కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఇలా వాక్యాలు చదువుతుండగా వారి జీవితాలు పరిస్థితులను మార్చిన దేవుడు మనకున్నాడు. ఆమేన్. మనలను విఫలులుగా దేవుడు ఆయన వదిలివేసే దేవుడు కాదు. మనల్ని దేవుడు మనం ఎక్కడైతే పతనమైపోయామో, పడిపోయామో అక్కడే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కనికరించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, ఆయన చెయ్యి చాపి మనల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు. ఈ ఆదివారం పునరుద్ధానపు వేళ ప్రభువా మా జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు నీవే నాయనా అని గుర్తెరిగి నీ బరువును భారమనంతటిని కూడా దేవుని పాదాల చెంత పెడితే ఆ బరువులన్నీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బరువును ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భారములన్నీ ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఏ విధమైన భారమైనా కావచ్చు. నీ జీవితంలో బరువుగా అనిపిస్తున్న ప్రతి దానిని ఈ సమయంలో ప్రభు పాదాల దగ్గర పెట్టు, ప్రార్థన చేయి. నీ భారములన్నీ ఆయన మోయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బరువులన్నీ ఆయన వేసుకుంటున్నాడు తన భుజం మీద. నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఈ సమయంలో ఉన్నాడు. ఈ మాటలన్నింటినీ కూడా మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కలిసి మోకరించండి, రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. దేవా నాకు సహాయం చేయ ప్రభువా, విడుదల దయచేసే దేవుడు నీవే. నేను విన్నానయ్యా.